30న నాగపూర్కు మోదీ, 6న తమిళనాడుకి పంబన్కి వెళ్తున్నాడు. 30 తారీఖు ఏం జరగబోతుంది? రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకు సంబంధించి ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్తున్నాడు 30 తారీఖు నరేంద్ర మోడీ. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏమిటి రాజకీయంగా కానీ దేశవ్యాప్తంగా కానీ? ఈ పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత దేశంలో ఖచ్చితంగా అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. దేశానికి అవసరమైనటువంటి మార్పులు ఖచ్చితంగా వస్తాయనేటువంటి ఒక యాంటిసిపేషన్ మాత్రం కనబడుతున్నది. ఏవో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. ఈ వక్ఫ్ బిల్లు, సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక చట్టాలు వస్తాయి. దేశంలో ఈ వచ్చేటువంటి ఏడాది చాలా కీలకం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు జరగడానికి అవకాశం ఉన్నది. అవి దేశ హితం కోరేటువంటివి, దేశ అవసరానికి సంబంధించినటువంటివి, దేశ భద్రతకు సంబంధించినటువంటివి, దేశ రక్షణకు సంబంధించినటువంటివి, దేశంలో సనాతన ధర్మాన్ని రక్షించేటువంటివి మాత్రమే వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతున్నది. 30 తారీఖు తర్వాత, ఈ 30 తారీఖు ఆర్ఎస్ఎస్లో మీటింగ్ తర్వాత దీనికి దానికి సంబంధం లేదు, చేయాల్సినవి చేస్తారు. కానీ ఈ పార్లమెంటు సమావేశాల తర్వాత కీలకమైనటువంటి మార్పులు రాజకీయంగా జరగబోతున్నాయి. అర్థం చేసుకోండి ప్రజలారా. ఒకసారి మన అందరం దానికి సిద్ధంగా ఉండాలి. మళ్ళా ఏం చేస్తారంటే వీళ్ళు కొట్లాడబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సిఏఏ అల్లర్లు, ఎన్ఆర్సీ అల్లర్లు, రైతులకు సంబంధించినటువంటి అల్లర్లు. దేశంలో ఏమైందంటే ఏదో ఒకటి కుట్ర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. లేకపోతే కులాలకు సంబంధించినటువంటి కుట్రలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా నాగపూర్ లాంటి అల్లర్లు చేసేటువంటి అవకాశం కనబడుతున్నది. ఇట్లా ఈ దేశంలో ఏదో చోట అల్లరి సృష్టించేటువంటి ప్రయత్నం, అంతర్గత బాహ్య దేశ వ్యతిరేక శక్తులు చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మిత్రులారా, ప్రజలారా, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఈ సంవత్సరం ఇంకా కీలకంగా ఉండబోతున్నది. దయచేసి దేశంలో ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనం అప్రమత్తంగా ఉండాలి. ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. దేశ హితం కోరేటువంటి ప్రతిదానికి మనం మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దేశ వ్యతిరేకమైతే మనం కూడా వ్యతిరేకిద్దాం. దేశానికి అవసరమైనటువంటి మనం చేద్దాం. ప్రతిదీ వ్యక్తిగత లాభాలను చూడకండి. సమాజానికి అవసరమయ్యేటువంటిది, దేశానికి అవసరమయ్యేటువంటిది, వచ్చే మన తరాల యొక్క లాభం కోసం అవసరమైతే కొన్ని మనం త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం తప్పేమీ లేదు. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఏప్రిల్ 4 వరకు కూడా పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు జరుగుతుంది. దేశంలో కొన్ని అల్లర్లు, అలజడులు జరగడానికి కొంత అవకాశం ఉంటుంది. కొందరు ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, ఇంటెలిజెన్స్లు, ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. ఎవడో రెచ్చగొడితే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఎవరిని రెచ్చగొట్టొద్దు, ఎవరు రెచ్చిపోవద్దు. దయచేసి దేశ హితం కోసం జరిగేటువంటి ప్రతి అంశం పైన కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి, స్వాతంత్రయుద్ధమైనటువంటి, స్వేచ్ఛాయుతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్ర ద్వారా మనకు దేశంలో ఉన్నటువంటి ఈ మన దేశం యొక్క భద్రతకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం సరిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి ప్రజలారా ఆలోచించండి. వార్తలంటే వీడిని తిట్టి వాడిని తిట్టి కాదు, దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే ఉండాలి. ప్రజలకు కావాల్సినటువంటి దేశ భద్రత ఎంత ముఖ్యమో, ప్రజల యొక్క శ్రేయస్సు, సంక్షేమము, అభివృద్ధి కూడా అంతే ముఖ్యము. దేశ భద్రత కూడా అంతే ముఖ్యము. దేశం యొక్క భవిష్యత్తు కూడా అంతే అవసరము. ఈ అభివృద్ధి, సంక్షేమం ఎవరి కోసం చేస్తున్నాం? దేశ ప్రజల కోసమే. దేశమే అల్లర్లలో, అలజడులలో ఉంటే, పాకిస్తాన్ అల్లజడులలో ఉంది, వాళ్ళ అడుక్క తింటున్నారు. మన దేశంలో అట్లాంటిది రాకుండా ఉండాలంటే దేశ భద్రత ముఖ్యమే. ఇవాళ బంగ్లాదేశ్లో విదేశీయులు వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధానిని పారదోలాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విదేశీ కుట్రకు బంగ్లాదేశ్ బలైందా లేదా? అట్లనే భారతదేశం బలి కాకుండా ఉండాలంటే ప్రజలు అప్రమత్తతతో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వక్ఫ్ బిల్లు సవరణ ద్వారా ఆ తర్వాత వచ్చేటువంటి అనేకమైనటువంటి మార్పులని స్వీకరించడానికి ప్రజలమైనటువంటి మనం సిద్ధంగా ఉండాలి.